థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. యాక్చువల్లీ నా గురించి చెప్పాలంటే నాది పిఎల్ఆర్తో అనుబంధం అనేది 2021లో స్టార్ట్ అయింది. నా పేరు వచ్చేసి ప్రవళిక. 2021లో ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు నాకు అసలు యాక్చువల్లీ తెలియదు అసలు ఈ సొసైటీ ఉంది, ఇట్లా డొనేట్ చేస్తున్నారు, ఏమీ తెలియదు. ఆ ఇయర్లో ఎగ్జాక్ట్గా కరోనా తర్వాత చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేసామన్నమాట. మాకు ఎలా అంటే అసలు ఇంట్లో కూడా చాలా ప్రాబ్లం అయ్యేది. ఎట్ ద సేమ్ టైం మా పేరెంట్స్ ఇద్దరు హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చేది. సో అదే టైంలో మా పెద్దమ్మ తను ఇక్కడ పనిచేస్తుంది అనమాట, సేమ్ ఇదే అపార్ట్మెంట్స్లో. తను పనిచేయడం వల్ల తనకి నరసింహారెడ్డి సార్ గురించి తెలిసింది అండ్ ఈ సొసైటీ గురించి తెలిసిన తర్వాత తను సార్ని అప్రోచ్ అయ్యి ఇలా నా గురించి సార్కి చెప్పడం జరిగింది. తర్వాత నేను సార్ని అప్రోచ్ అయ్యి సార్కి ఇలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఫేస్ చేసే ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి, మా ఇంట్లో చాలా గడవడం చాలా కష్టంగా ఉంది. అండ్ నాకు ఒక తమ్ముడు, వాడు బీటెక్, అండ్ ఇద్దరికి ఫీజు కట్టడానికి చాలా ప్రాబ్లం అయ్యేది మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి ఇంకా ఎలా అంటే వాళ్ళకి ఇంకా చదివించాలి, మా పిల్లలు మాకంటే ఎక్కువ ఉండాలి, మా స్టేజ్లో ఉండకూడదు అని మా పేరెంట్స్ మమ్మల్ని సపోర్ట్ చేసేవారు. కానీ ఫైనాన్షియల్గా అలా కుదిరేది కాదన్నమాట. అలా నేను సార్కి అంత ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గరికి అప్రోచ్ అయ్యి సార్కి మొత్తం చెప్పడం వల్ల సార్ నన్ను నమ్మి నా మీద నమ్మకంతో నాకు డొనేట్ చేశారు. అలా నేను నా డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి నా MBA ఇప్పుడు సక్సెస్ఫుల్గా నేను 95% కంప్లీట్ చేశాను. అండ్ నేను MBA అయిపోయిన తర్వాత నేను యాజ్ ఎ కన్సల్టెంట్ ఇన్ డిజిటైజ్ సొల్యూషన్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అంతేకాకుండా యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడైతే సార్ని కలిసానో నాకు తెలియదు అసలు ఉందని. అయితే సడన్గా ఒకరోజు కాల్ చేసి ఇలా 8th జనరల్ బాడీ మీటింగ్ ఉంది, ఒకసారి 5th జనరల్ బాడీ మీటింగ్, దట్ ఈస్ మై ఫస్ట్ మీటింగ్. ఆ రోజు వచ్చానమాట. వచ్చినప్పుడు నాకు అసలు తెలియదు, నేను ఎక్కడో లాస్ట్లో కూర్చున్నా. ఇక్కడ చూస్తున్నా నేను, అందరూ గెస్ట్ అందరు కూర్చున్నారు, డోనర్స్ కూర్చున్నారు. నాకు అర్థం కాలేదు స్టార్టింగ్ అసలు ఏమవుతుంది ఏంటి అనేది. అప్పుడు మెల్లగా చూస్తూ నాకు అప్పుడు అచీవర్స్ అందరూ, డోనర్స్ అందరూ, ఫౌండర్ మెంబర్స్ అందరూ కలిసి చేస్తే ఇచ్చేవాళ్ళు ఉంటారా అని నేను అప్పుడు మొదట ఎప్పుడు చూడలేదు. నేను ఇలా మీరు ఎక్కడైనా బయట ఎప్పుడైనా చూస్తే మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఒక 1000, 2000 ఇచ్చి మళ్ళీ రిటర్న్ అడగకుండా ఉండే వాళ్ళని ఎవరైనా చూసారా మీరు? లేదు కదా. అట్లీస్ట్ ఒకవేళ రిటర్న్ అడగకపోయినా విత్ ఇంట్రెస్ట్ తీసుకుంటారనమాట ఖచ్చితంగా, ఒకవేళ లేట్ ఇచ్చినా కానీ. అంతేగాని డబ్బులు ఇచ్చి రిటర్న్ అడగకుండా ఉండే వల్ల నేను ఇక్కడే చూసాను. అది మన అదృష్టం, అది ఇలాంటి వాళ్ళని ఇక్కడ చూడడానికి. చెక్స్ ఇవ్వడం చూసాను. నేను అప్పుడే అనుకున్నా డెఫినెట్గా నేను వీళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం నేను డెఫినెట్గా నిలబెట్టుకోవాలని. అండ్ నిలబెట్టుకొని అలాగే వాళ్ళు ఎలా అయితే ఇస్తున్నారో, హెల్ప్ చేస్తున్నారో స్టూడెంట్స్ అందరికీ, నేను కూడా అలానే ఒకరోజు ఖచ్చితంగా హెల్ప్ చేసి తీరుతాను అనుకున్నాను అండ్ చేశాను కూడా. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. అండ్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, వీళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని. అలాగే మీరు ఏవైతే గోల్స్ ఉన్నాయో ఖచ్చితంగా అచీవ్ చేసి మీరు కూడా ఇతరుల వారికి స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.